అందరి కుటుంబాలు దేవుడు దీవించును గాక. మునుపటికి అధికంగా దీవించును గాక. సర్వ సమృద్ధి కలిగిన దేవుడు మన జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తూ బలపరుస్తున్న దేవునికి మన జీవిత కాలం అంతా మనము గొప్ప సాక్షార్థంగా ఉండేవారుగా ఉండాలని ప్రభు పక్షంగా మనం చేస్తున్నానండి. ఒక అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. 4 వారాల నుంచి ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఇక్కడ రాయబడే మాట, శ్రీమంతుడైన క్రీస్తుని ప్రకటించండి అని రాయబడి ఉంది. ఆ మాటని మనం ధ్యానం చేస్తున్నాం. ఎవరికి ప్రకటించాలి అనేది మన అంశం. ఎవరికి ప్రకటించాలి అంటే శ్రీమంతుడు అయిన క్రీస్తుని ప్రకటించండి అని రాయబడి ఉంది. శ్రీమంతుడు అంటే ఎవరో మనం గత 3 వారాలు నేర్చుకున్నాం. మనం శ్రీమంతుడు అంటే ఎవరు? శ్రీమంతుడైన క్రీస్తు అంటే ఎవరంటే ఆయన సర్వ సృష్టికర్త అని నేర్చుకున్నాం. రెండోది, శ్రీమంతుడైన క్రీస్తు ఎవరంటే మహోన్నత స్థలములలో నివసించే దేవుడు, ఉన్నతమైన స్థలములలో నివసించే దేవుడు అని నేర్చుకున్నాం. మూడోది, శ్రీమంతుడు ఎవరంటే సర్వాధికారము కలిగిన దేవుడు, మరణం పైన, లోకం పైన, వ్యాధుల పైన, పాపాలు క్షమించే సర్వాధికారము కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అని నేర్చుకున్నాం. తర్వాత శ్రీమంతుడు ఎవరంటే ఆయన మనిషిని, లోకాన్ని, పాపిని ప్రేమించాడు. ఆ పాపి కోసం పరలోకంలో నుంచి భూలోకానికి దిగి వచ్చాడు. పాపులందరినీ, మనుషులందరినీ ఒక్కొక్కరిని పేరును దర్శించారు. వారిలో ఉన్న ప్రతి పాపం తీసివేయాలి. ప్రతి వ్యక్తి, ప్రతి మనుష్యుడు పరలోక రాజ్యంలో ప్రవేశించే పరిశుద్ధ జీవితాన్ని కలిగిన వారుగా ఉండాలి అని గ్రహించాడు. అంటే మనుషులందరూ పాప బంధకాల్లో, పాపములో బందీలుగా ఉన్న ప్రతి మనిషిని ఆయన దర్శించి విడిపించి వారి కోసం గొప్ప కార్యం చేయాలని తలంచాడు. అందుకోసమైన పరలోకంలో నుంచి భూలోకానికి దిగి వచ్చాడు. ఎందుకు వచ్చావయ్యా? శ్రీమంతుడు భూలోకంలోకి రావలసిన ఆవశ్యకత ఏమిటంటే మనుషులందరినీ ధనవంతులుగా చేయాలి, మనుషులందరినీ భాగ్యవంతులుగా చేయాలి, మనుషులందరూ పరలోక రాజ్య సంబంధిగా చేయాలి. అందుకోసం నేను నా రాజ్యాన్ని, నా స్థానాన్ని, నా స్థలాన్ని, నా స్టేటస్ను వదులుకొని భూలోకానికి దిగి వచ్చాను అని లేఖనాల్లో రాసిబడింది. వచ్చే శ్రీమంతుడు ఏం చేశాడంటే నీకోసం ఆయన తన ప్రాణాన్నే త్యాగం చేసి ధారపోశారు. నీకోసం విడిపించబడాలి. సాతానులో, పాపంలో బందీలుగా ఉన్న నిన్ను విడిపించటానికి ఆయన ఒక ప్రణాళిక. సాతాను ప్రశ్న ఏమిటంటే, యేసు ప్రభువా, శ్రీమంతుడైన క్రీస్తు, నువ్వు ప్రేమించిన ఈ లోకం, నువ్వు ప్రేమించే ఈ మనుషులందరినీ విడిచిపెట్టాలంటే వెల చెల్లించాలి అని చెప్పాడు. ఏమిటి వెల అంటే, రక్తాన్నే నాకు ఇవ్వాలి, రక్తాన్నే వెలగా మార్చాలి, రక్తాన్నే నాకు ఇవ్వాలని సాతానుడు భీష్మించాడు. అప్పుడే నేను వారికి ఉన్న రుణపత్రాన్ని తీసివేస్తాను, రుణపత్రము చించేస్తాను అని చెప్తే, నీకోసం నిన్ను విడిపించాలి. పాపములో బందీలుగా, అపవాది ఇంటిలో బందీగా ఉన్న నీ జీవితాన్ని విడిపించి నీకు స్వేచ్ఛ, స్వాతంత్రం, పరిశుద్ధ జీవితాన్ని ఇవ్వటానికి నా దేవుడు నీ కొరకు ఆయన తన్ను తాను సిలువకు అప్పగించుకొని శ్రీమంతుడు అనే క్రీస్తు తన ప్రాణాన్ని నీకోసం ధారపోసి సిలువలో తన్ను తాను నీకోసం అప్పగించి రక్తాన్ని ప్రోక్షించి సిలువలో ప్రాణాన్ని త్యాగం చేసి సమాధి చేయబడి సమాధిని జయించి బండను జయించి తిరిగి లేచి అందరు చూస్తూ ఉండగా ఒలీవ కొండ నుంచి ఆకాశమునకు ఆరోహణమాయను అని వ్రాయబడి ఉంది. దాని ముందుగా ఆయన వచ్చి శిష్యులందరూ మేడగదిలో కూర్చున్నారు.
భోజనం చేస్తూ ఉన్నారు. ఈ శ్రీమంతుడు అనబడే క్రీస్తు వారి మధ్యలోకి ప్రత్యక్షమయ్యాడు. వాడు చెప్పాడు, నేను మీ అందరి కొరకు ప్రాణాన్ని పెట్టాను, సమాధిలో పెట్టబడ్డాను, సమాధిని జయించాను, మరణాన్ని జయించాను, పునరుద్ధానం తిరిగి లేచాను. నేను పరలోకానికి నా తండ్రి యొద్దకు ఎక్కిపోతున్నాను. అయితే మీ పనేంటయ్యా? మీరు ఏం చేయాలంటే శ్రీమంతుడు అని నన్ను గురించి లోకానికి పరిచయం చేయాలి. శ్రీమంతుడు అనబడే నన్ను, అనగా క్రీస్తు యేసు ప్రభుల వారు అనబడే నన్ను గురించి లోకానికి వెళ్ళి లోకమంతటా మీరు ప్రకటించాలి. నా ప్రేమను, నా త్యాగాన్ని, నా మరణాన్ని, నా పునరుద్ధానాన్ని, నా రాకను లోకములో అందరికీ ప్రకటించేయాలి అని చెప్పాడు. అది అంశం. ఎవరికి ప్రకటించమని చెప్పాడంటే శిష్యులతో మాట్లాడాడు. మీరు సర్వలోకానికి వెళ్ళండి అని చెప్పాడు. ఆ మాట చూద్దాం. మార్క్స్ వార్త 16:15. మార్క్స్ వార్త 16:15 చదువుదాం. మరియు మీరు సర్వలోకమునికి వెళ్ళండి. ఎవరు ఏం చేయాలంట? మరియు శిష్యులారా, మీరందరూ సర్వలోకములోనికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సువార్త అంటే శ్రీమంతుడైన క్రీస్తు యేసు ప్రభుల వారి కార్యములు, ఆయన చేసిన పనిని సువార్తగా లోకానికి ప్రకటించండి. ఎక్కడ ప్రకటించంటే సర్వలోకములకు వెళ్ళండి. సర్వ సృష్టికి, లోకమంతటా శ్రీమంతుడైన క్రీస్తు ప్రభుల వారు ఎవరయ్యో, ఏం చేశాడయ్యో? ఆయన ప్రేమ గొప్పది, ఆయన త్యాగం గొప్పది, ఆయన మరణం గొప్పది, ఆయన పునరుద్ధానం గొప్పది, ఆయన రాకడ గొప్పదని ఆయన గురించి యేసు క్రీస్తు ప్రభుల వారు అనబడే శ్రీమంతుడు అనబడే క్రీస్తు యేసుని గురించి లోకానికి ప్రకటించండి. అందరూ తెలియాలయ్యా యేసు క్రీస్తు ప్రభు అంటే ఎవరు, యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రభావం ఏంటి, ఆ విషయాలు లోకమంతటికి చాటి చెప్పండి, సువార్త ప్రకటించండి చెప్పి. అంటే శ్రీమంతుడైన క్రీస్తుని ప్రకటించండి. ఎవరికి ప్రకటించమంటావయ్యా? శ్రీమంతుడైన క్రీస్తుని ఎవరికి ప్రకటించాలంటే ఆయన చెప్పాడు, ముందు మీరు సర్వలోకంలోకి వెళ్ళండి, లోకానికి వెళ్ళండి. మరి లోకములు ఎవరున్నారయ్యా? సర్వలోకానికి వెళ్ళమన్నా మంచిదే. లోకములోకి వెళ్ళి ఎవరికి మేము ప్రకటించాయో అని చెప్తే యేసయ్య అన్నాడు, మీరు సర్వలోకములోకి వెళ్ళి మొదటిగా మీరు అన్నిలకు సువార్తను ప్రకటించడయ్యా. అన్ని జనాంగం యేసయ్య తెలియక, వాక్యం తెలియక మనుషులందరూ లోకంలో తన చేత్తో చేసుకున్న విగ్రహాలే దేవుళ్ళని, వారే నిర్మాణము చేసుకున్న బొమ్మలే దేవుళ్ళని అందరయ్యో మనుషులందరూ విగ్రహారాధనలో ఉన్నారు. వారి చేత్తో చేసుకున్న బొమ్మలే దేవుళ్ళుగా భావించి మనుషులందరూ అన్ని జాతయ్యో దేవుని మహిమ, దేవుని కార్యం, దేవుని ప్రేమ ఎరగని వారిగా లోకంలో చాలామంది అన్ని జనాగా ఉన్నారు. యేసు ఏం చెప్పాడు? వాస్తవంగా మీరు అందరూ యూదులు కాబట్టి యూదుల్లోకి వెళ్ళండి అని చెప్పాలి. మీరందరూ క్రైస్తవుల్లోకి వెళ్ళండి అని చెప్పాలి. యేసు ఏం చెప్పంటే సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి వెళ్ళండి. ఈ సర్వలోకములో, సర్వ సృష్టిలో ఎవరున్నారా అంటే యేసయ్య అన్నాడు, అన్యులు ఉన్నారయ్యా. అన్యులు ఎవరయ్యా అంటే యేసు ప్రభు అంటే తెలియదయ్య వారికి. తెలియక వారి చేతులతో చేసుకుని నిర్మాణం చేసిన బొమ్మలను, విగ్రహాలనే దేవుళ్ళు అనుకుంటారయ్యా. వారి ఎత్తు చెప్పండి, అన్నిలతో మాట్లాడండి, వారిని మార్చండి, వారికి చెప్పండి, వాక్యం చెప్పండి. శ్రీమంతుడైన యేసు క్రీస్తు ప్రభావం ఏమిటి? యేసు ప్రభు నీకోసం ఏం చేశాడయ్యో? నీ బొమ్మలు నీకోసం ప్రాణము పెట్టలేదు, నీకోసం, నా కోసం, అందరి కోసం శ్రీమంతుడు అనబడే క్రీస్తు యేసు ప్రభుల వారు ప్రాణ త్యాగం చేశాడన్న సంగతి అన్యులు చెప్పండి అయ్యా అన్నాడు. ఈ మాటలో చాలా మర్మం దాగి ఉంది. అపోస్తలుడైన పౌలుగా అంటున్నాడు, ఏమిటయ్యా పౌలుగా అంటే, నా దేవుడు
నన్ను ఎన్నుకున్నాడయ్యో, ఏర్పాటు చేసుకున్నాడయ్యో, నా కళ్ళల్లో ఉన్న పొరలన్నీ రాల్చేసాడయ్యో, బాప్తిస్మం ఇచ్చాడయ్యో, అభిషేకించాడయ్యో. ఎందుకయ్యా అంటే నన్ను నియమించిన కారణం ఏంటంటే అన్ని జనులకు సువార్త ప్రకటించడం కొరకే నన్ను నా దేవుడు ఎన్నుకున్నాడయ్యా. ఆ భారము నాకు కూడా ఇచ్చాడయ్యా. ఏం చేస్తావయ్యా పౌలు, ఏం చేస్తావయ్యా పేతురు, ఏం చేస్తావయ్యా శిష్యుడారా అంటే మేమయ్యా లోకంలోకి వెళ్ళి అన్ని జనులకు సువార్త ప్రకటించాలయ్యా. అన్నిలకయ్యా ఏ దేవుడో ఎవరు దేవుడు కాదో అర్థం కావట్లేదు. అందుకని మీరు వెళ్ళి సర్వలోకంలో ఉన్న అన్ని జనులకు సువార్త ప్రకటించండి అని చెప్పాడు. అందులో ఏం చేస్తున్నాయాలంటే బైబిల్ ఒక మాట అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 21 నుంచి చదువుదాం. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 21 నుంచి చదువుదాం. యేసు ఒక్క చదవండి అమ్మా. ఏ ధనుస్సు వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో క్రొత్త సంగతి చెప్పుట వినుట ఎందును అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏదో సంగతి విని, ఎవరో చెప్తున్న మాట విని వారు ముందున్న వారే దేవుడు అనుకుని కాలం గడిపించినటువంటి వారు పౌలు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ధనుసుల వారులారా, మీరు సమస్త విషయములలో చాలా భక్తి పరులయ్యా. ప్రజలారా, మీరు దైవ భక్తి విషయంలో చాలా భక్తి పరులయ్యా అని వారు అని ఎవరితో మాట్లాడి మాట అన్నిలతో మాట్లాడుతూ, అనిలారా మీరు ఒక దేవుడు పూజిస్తున్నారయ్యా, మీ భక్తి చూస్తుంటే చాలా బాగుందయ్యా. దేవత భక్తి విషయంలో మీ భక్తే గ్రేట్ అయ్యా, మీ భక్తే గ్రేట్ అయ్యా. ఎవరు చెప్తున్న మాట అన్నిలతోటి పౌలు అంటాడు, ఏ తెలుసు వారులారా, మీరు సేవిస్తున్నారే, మీరు పూజిస్తున్నారే మీ మత దేవత, ఆ దేవుడు చేసే మీ భక్తి చూస్తుంటే చాలా నిష్ఠగా ఉందయ్యా. మీ భక్తి మత దేవతను పూజించే విషయం చాలా బాగుందయ్యా అంటూ, కానీ అక్కడయ్యా ఒక రాయి ఉందయ్యా. ఆ రాయి మీద అయ్యా ఒక పేరు రాసిరాయి. మీరు ఆ రాతి మీద ఒక పేరుని రాసి ఉందయ్యా. అది అక్కడ ఏం రాశారంటే అయ్యా, తెలియబడని దేవుడు అని రాశారయ్యా. మీరు పూజించే దేవుడు గొప్పోడే, మీ మతారాధన గొప్పదే, మీరు దేవతను పూజిస్తున్నారయ్యా, అది మీ దేవుడే. ఆ దేవత విషయంలోనే చాలా భక్తి శ్రద్ధలతో నిష్ఠగా పూజ చేస్తున్నారు, సేవిస్తున్నారు. వెరీ గుడ్, మంచిదేనయ్యా. కానీ అది చూడండి అయ్యా, ఆ రాతి మీద అయ్యా ఒక పేరు రాస్తుందయ్యా. అదేంటంటే తెలియబడని దేవుడు అని రాశారు కదా. మీరు రాయలయ్యా, మీరే రాసుకున్నారు. ఆ పేరు మీరే రాశారు. మీరయ్యా పూజించే దేవుడు ఎలా అంటే ఒక దేవుడు కూడా పూజిస్తున్నారు. మీ దేవుడిని పూజిస్తున్నారు, మీ దేవుడిని పూజిస్తున్నారు. అంతేకాకుండా తెలియబడని దేవుడిని కూడా పూజిస్తున్నారు. ఈ తెలియబడని దేవుడు ఎవరయ్యా? మీ తెలియదు. ఒక ఆయన తెలియదు, ఒక ఆయన పేరు తెలియదు. అక్కడ రాసిందంటే తెలియబడని దేవుడు అని రాశారు. ఆ తెలియబడని దేవుడు ఎవరయ్యా అంటే శ్రీమంతుడైన క్రీస్తు యేసు ప్రభు అయ్యా. శ్రీమంతుడైన క్రీస్తు యేసు అయ్యా. మీరు ఆయన పూజిస్తున్నారే, మీ దేవతతో పాటుగా మరొక ఆయన కూడా పూజిస్తున్నారు. ఆయన పేరు మీకు తెలియదు, ఆయన ఎవరో మీకు తెలియదు. పేరు రాశారు. ఏంటి పేరు అంటే ఆయన తెలియబడని దేవుడు. ఆ దేవుడు ఎవరో మీకు తెలియదు అయ్యా. ఆ దేవుడు ఎవరో మీకు తెలియదు. ఆ తెలియని దేవుడు ఎవరో నేను చెబుతున్నా వినండి అయ్యా. ఆ తెలియని దేవుడు ఎవరయ్యా అంటే సర్వలోకానికి సృష్టికర్త, సర్వాధికారి, మీ అందరిని పుట్టించిన వాడు, మీ జీవం అయింది, నీ ప్రాణం అయింది, మీ అందరినీ పెంచి పోషించే గొప్ప సామర్థ్యం కలిగిన దేవుడు. ఆయన పేరు శ్రీమంతుడైన క్రీస్తయ్య. నిన్ను ప్రేమించాడు ఆయన,
నిన్ను ప్రేమించడు ఆయన, నీకోసం ప్రాణం పెట్టడు ఆయన. సిలువేబడయ్యా, సిలువ వేయబడి రక్తాన్ని కాచి నీ ప్రతి పాపం కోసం ప్రాణం పెట్టడయ్యా. ఆయన తప్ప ఎవరో నీకోసం ప్రాణత్యాగం చేయలేదు. ఆయన తప్ప ఎవరు నీకోసం ప్రాణము పెట్టలేదు. ఆయన తప్ప ఎవరు లోకాన్ని ప్రేమించిన వారు లేనేలేరయ్యా. ఆ తెలియబడ్డ దేవుడు ఎవరంటే, ఆ తెలియబడని దేవుడు ఎవరంటే ఆయనే జీవము కలిగిన యేసుక్రీస్తు ప్రభు అయ్యా. ఆ మాట నుంటే అక్కడ ఏ రాసి అక్కడ జగత్తం అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికిని ప్రభు అయినందున హస్తకృత్యములైన దేవాలయాల్లో మందిరాల్లో ఆయన నివసించడయ్యా. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు ఎవరంటే తెలియబడని దేవుడు అంటున్నారే ఆయనయ్యా. ఆయన పేరు యేసుక్రీస్తు అయ్యా. శ్రీమంతుల దేవుడయ్యా, ఆయన సేవించండి అయ్యా, ఆయన ప్రార్థించండి అయ్యా అని పౌలు బోధిస్తుంటే అన్యులలో మంట పుట్టెను, అన్యులలో రోషము కలిగాను. అప్పుడు ఎంతకాలం మనం ఒక సజీవమైన దేవుణ్ణి వదిలేసి సజీవమైన దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహాలు పూజించాము. ఎప్పుడు దాకా విగ్రహాలు పూజించాము మేము. తెలియబడిన దేవుడికి శక్తి ఎరగక మా చేతితో నిర్మాణం చేసుకున్న విగ్రహాలు పూజించామని గ్రహించి సత్యము గ్రహించి వారందరూ క్రీస్తు యేసు నామమును అంగీకరించను. హల్లెలూయా. అప్పుడు హల్లెలూయా, హల్లెలూయా. మరి నువ్వేం చేస్తున్నావు? ఎక్కడి ప్రకటన? యేసయ్యేమో అన్నిల్లోకి వెళ్ళు, అన్నిలు సువార్త చెప్పు, అన్నిలో మార్చండి, అన్నిలో మార్చండి. అన్నిలు ఎవరంటే దేవుడు ఎవరో తెలియక, దేవుడు ఎవరో తెలియక బొమ్మనే దేవుడిగా పూజించాయ్యా. దేవుడు తెలిసినాక క్షణములోనే వారు అందరూ యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించరయ్యా. మరొక మాట ఉంటుంది, యోహాను సువార్త 4:22 చదువుదాం. యోహాను సువార్త 4:22 చదువుదాం. యోహాను సువార్త. అయితే యథార్థముగా ఎట్లంట? యథార్థముగా ఆరాధించువారు కాదు, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధన చేస్తున్నారు అనిలారు. ఆగమ్మ, ఈ లోకం అన్నిలకి ఏం తెలియదంట? ఎవరిని ఆరాధన చేస్తారో తెలియదు అంటాడికి. మనమే కదా సృష్టిలోని ప్రతి అన్యుడికి దేవుడు ఎవరు అర్థం కాక, ఎవరిని ఆరాధన చేయాలో అర్థం కాక, ఎవరిని పూజించాలో అర్థం కాక వాళ్ళే సొంత దేవుళ్ళను నిర్మాణం చేసుకొని దేవుడి పేరు పెట్టుకుని వారినే దేవుళ్ళుగా పూజిస్తున్నారు. అంటే అంటున్నాడు, మీకు తెలియని దేవుణ్ణి పూజిస్తున్నారయ్యా. మీరు ఇప్పటి వరకు తెలియని దేవతను, తెలియని దేవుణ్ణి దేవుడిగా పూజించి ఆరాధన చేస్తున్నారు. అయితే మేమయ్యా మాకు తెలిసిందాన్ని పూజిస్తున్నామయ్యా, అదే చెబుతున్నామయ్యా మీకు. మా తెలిసింది ఏంటంటే జీవము కలిగిన యేసుక్రీస్తు ప్రభువే దేవుడని తెలుసయ్యా మాకు. జీవము కలిగిన యేసుక్రీస్తు ప్రభువే మాకు తెలుసయ్యా. మాకు తెలిసిన సంగతి, మాకు తెలిసిన దేవుణ్ణి నేను మీకు ప్రకటన చేస్తున్నామయ్యా అని అన్యులకు సువార్త ప్రకటించి, అన్యులకు సువార్తను ప్రకటించి ఒక్క నిమిషంలో అందరినీ మార్చి సత్య మార్గం నడిపించి యేసుక్రీస్తు వెతికే వరకు చేసి వారు సువార్తను లోకములోకి తెచ్చారండి. మరి ఈనాడు ప్రపంచం చూడండి, చాలామంది పాస్టర్లు వేస్తున్నారు. క్షమించాలి, నన్ను క్షమించాలి, నేను వాస్తవం మాట్లాడుతున్నా, సత్యమే మాట్లాడతా, ఏది మోసం మాటలు మాట్లాడను. యేసు ప్రభువేమో
సర్వలోకానికి వెళ్ళండి అని చెప్పాడు. వెళ్ళాడా ఎవడన్నా? ఎక్కడికి వెళ్ళమంటాడంటే సర్వలోకంలో అన్ని ఎందుకు వెళ్ళమని చెప్పాడు. వెళ్తున్నారా? పొద్దాక మాలపల్లిలో క్రైస్తవుల మధ్య తిరుగుతూ ఉంటారు పాస్టర్లో. ఎందుకు తిరుగుతా? ఏసీ చెప్పాడా? ఏసీ ఏం చెప్పాడు? అన్నిలో పొమ్మన్నాడు. అన్నిలోకి వెళ్ళండి. వాళ్ళ దేవుడు అర్థం కావట్లేదు. వాళ్ళకి దేవుడు ఎవరు అర్థం కావట్లేదు. చెప్పండి, అన్నిలో మార్చండి. అన్నిలో మార్చంటే ఈ పాస్టర్ల వేషం వేసుకుని మాలపల్లిలోకి వచ్చి క్రైస్తవులు మార్చడానికి ప్లాన్ చేస్తుంటే ఎవడు పాస్టరు? వాడు ఎవడాడు పాస్టరు? వేసే మాట వినవా? వచ్చేసి నువ్వేందో ఓటు కొడవని క్రైస్తవుల్లోకి వచ్చేసి నేను గొప్ప, మీ గుడి బాగదయ్యా, మా గుడి బాగుంది, మా గుడికి వస్తే డబ్బు వచ్చింది, ఆస్తి వచ్చింది, పిల్లలు పుడతారు, డబ్బా మాట్లాడి మాకు వస్తే మీకేదో ప్రసవం అవుతుంది, గీదకి 3 పిల్లలు పుడతాయి. ఎవడు చెప్పాడు నీకు? నేనంట ఏసయ్య ఏం చెబితే చేయాలి. నువ్వు ఏసయ్య ఏం చెబితే అదే చెయ్యాలి. అన్నిలోకి వెళ్ళాలని సర్వలోకానికి వెళ్ళని చెప్పాడు. సర్వలోకంలోకి వెళ్ళి అన్నిలో మార్చండి చెప్తే ఈ పాస్టర్లు అన్నిలో మార్చట్లో, అన్నిల్ని మార్చట్లో క్రైస్తవులకు వచ్చేసి క్రైస్తవులకు మోసం చేసి మాటలు చెప్పి క్రైస్తవ సంఘాన్ని పాడు చేస్తున్నారు. అది చూస్తున్నాం మనం, చూస్తూ ఊరుకుంటున్నాం మనం. ఏం చేయట్లా, ఏం మాట్లాడట్లా. ఎందుకని? నీకు కూడా దానికి అవగాహన లేదు. ఆలోచించాలి మనం. ఆనాటి కాలంలో తెలుసో జరిగిపోయింది. మన కళ్ళ ముందు వాక్యం ఉంది, సంఘం ఉంది, సంఘ క్షేమంగా ఉంది. ఎవడో వచ్చి సంఘాన్ని కొల్లగొట్టేస్తుంటే నువ్వెందుకు అడగట్లో? రబ్బాయి ఎవడో ఎందుకు వచ్చారు? నువ్వు అన్నిలకి వెళ్ళు, కమ్మళ్ళకి వెళ్ళు, రెడ్లకి వెళ్ళు, రాజులకి వెళ్ళు. అక్కడికి వెళ్ళకుండా మా ఊర్లో ఏంద్ర భజన ఏంద్రా, మా కొంపలు ఏంద్రా అని అడుగుతున్నావా నువ్వు? అంటే యేసయ్య నువ్వు కించపరుస్తున్నావు. యేసు ఆజ్ఞలకు కించపరుస్తున్నావు నువ్వు. యేసయ్య అన్నాడు, సర్వసృష్టికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్త చెప్పండి. ఏముంది అంటే సర్వలోకంలో అన్నిలు ఉన్నారయ్యా, అన్నిలకు దేవుడు ఎవరో అర్థం కాక, వాక్యం ఏంటో అర్థం కాక, దేవుని ప్రేమ ఏంటో అర్థం కాక, దేని బట్టి దాన్ని దేవుళ్ళుగా భావించేసి పూజిస్తున్నాయ్యా. మీరు అందరిలో అన్నిలోకి వెళ్ళండి, అన్నిలో మార్చండి. అన్నిలో మార్చంటే అన్నిలో మార్చే దమ్ముకు పాస్టర్ లేదు. ఎవడొచ్చి వేమూరు వస్తాడు, పాస్టర్లు అందరూ మనూరు వస్తారు. ఎందుకని? మనూరు వచ్చిపోయింది అంతేడు. ఊరు దేశం పెడదాం. నేను చూస్తున్నా, వచ్చి కానీ చూస్తున్నా, పాస్టర్ వేషం ప్రతి ఓడు మనూరు వస్తాడు. మనూరికి రోషం లేదా ఏంటి? మనూరికి కట్టుబాటు లేదా? ఆడేది కొత్త ఎందుకు వస్తాడు? నువ్వు ఆడుతున్నావు. కొత్తగా ఆడేవాడు నువ్వు ఆడుస్తున్నావు. నువ్వు అంటే మనం ఇంకెక్కడో ఉన్నాం, దిగజారిపోయి మనకు స్టెబిలిటీ లేదు, క్రమం లేదు, ఆలోచన లేదు. ఎదగల మన దేవుని దగ్గర పాస్టర్ అనేవాడు అన్నిలోకి వెళ్ళాలి, అన్నిలో మార్చాలి. అది యేసయ్య వాగ్దానం, యేసయ్య వాక్యం. వాళ్ళతో మాట్లాడు, వాళ్ళ మార్చు. నిజంగా పాస్టర్ అయితే నువ్వు నిజంగా సాక్ష్యం ఉంటే, నీకు సాక్ష్య జీవితం కలిగి ఉంటే, నీ సాక్ష్యాన్ని బట్టి వాక్యం బట్టి నా దేవుణ్ణి లోకంలోకి వెళ్ళి అన్నిలకు బోధించు, వారిని మార్చు. నీవు వారిని మార్చడం చేతగాక క్రైస్తవ సంఘాల జ్వరబడి నేనే గొప్ప, నా బాధ గొప్ప, మా సంఘం గొప్ప, రండి మా దగ్గర ఉండండి, మా ఇంట్లో ఉండండి, మా సంఘానికి డబ్బా మాటలు మాట్లాడుతున్న పాస్టర్లో. కరెక్ట్ కాదు. అన్నయ్యలు అక్కలు చైతన్యం కలిగి ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి. మన సంఘాలు బాగు చేసుకోవాలి, సంఘాన్ని కట్టుకోవాలి. ప్రతోడు వేమూరు వచ్చేస్తే, వేమూరు కూటాలు పెడితే వేమూరులో వాళ్ళ సంగతి ఏంటి? కత్తోడు వచ్చి తెనాలు వచ్చేస్తే తెనాల సంగతి ఏంటి? ఏసై తెనాల బొమ్మలదిగా. ఏసై తెనాల బొమ్మన్నాడా? వేమూరు బొమ్మన్నాడా? బలిజబలి బొమ్మన్నాడా? అలాగే లోకంలో ఉన్న ఈ లోకంలో అన్నిలోకి వెళ్ళండి. అన్ని చాలా మంది కమ్ముటూరు ఉంది, ఊరుంది ఇక్కడ. వీళ్ళు వెళ్తాడు పాస్టరు. ఎందుకు వెళ్ళరు? వాళ్ళ మార్చి దమ్ముల దగ్గర లేదు. పాస్టర్ ఆ పౌలు అన్నాడు, పౌలు ఆడికి వెళ్ళాడు. పౌలు గారు అన్నిలోకి వెళ్ళిపోయాడు. వాటితో మాట్లాడుతాడు. అయ్యా ఏంటి ఇది అడిగాడు. పౌలు గారు
అన్నిలోకి వెళ్ళి అయ్యా మీరు ఏం చేస్తున్నారు, ఏం చేస్తారంటే ఇది కరెక్ట్ కదయ్యా, ఒక ఆయన ఉన్నాడని చెప్పాడు, వాళ్ళు మార్చాడు, అన్నిలో మార్చారు. లోకంలో చాలామంది అన్నిలో మార్చబడ్డారు. అని యేసయ్య అన్నాడు, మీరు ఎలా సర్వలోకానికి వెళ్ళండి అయ్యా, శ్రీమంతుడైన క్రీస్తుని లోకంలో ఉన్న అన్నిలతో మాట్లాడండి, వారిని మార్చండి, వారు సువార్త చెప్పండి అని చెప్పాడు. ఒకటి అక్కడ వెళ్ళమన్నట, లోకంలోకి వెళ్ళండి, లోకులు ఎవరున్నాయంటే ఒకటి అన్యులు ఉన్నారయ్యా, వాళ్ళతో మాట్లాడండి, వారిని మార్చండి, సంఘాన్ని స్థాపించేయండి, సువార్త అన్యుల మధ్యలో చెప్పండి, సువార్త అన్యుల మధ్యలో సువార్తను చెప్పి వారు మార్చండి. క్రైస్తవులు కాదయ్యా, యూదులను కాదయ్యా, యూదులకు యేసయ్య తెలుసయ్యా, యూదులకు యేసయ్య అంటే తెలుసయ్యా, క్రైస్తవులకు యేసయ్య అంటే తెలుసయ్యా. క్రైస్తవులు కానివారు, యూదులు కానివారు చాలామంది ఉన్నారయ్యా, వారు మార్చడని చెప్పాడు. ఒకటి. రెండో చెప్పాడు, అయ్యా ఎక్కడ మార్చ వెళ్ళమంటావు అంటే సర్వలోకానికి వెళ్ళండి అయ్యా అని చెప్పాడు. సర్వలోకంలో ఎవరున్నారంటే ఒకటేమో అన్యులు ఉన్నారు, రెండోది దేవుని ఎరగని జనం ఉండెను. దేవుని ఎరగని జనం ఉండారట. వాళ్ళకి ఏం తెలుసు అంటే వారే దేవుడు, వారు తెలివే దేవుడు, వారు చదివే దేవుడు, వారు ఉద్యోగమే దేవుడు, వారు ధనమే దేవుడుగా ఉన్నట్టు వారు ఉన్నారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారయ్యా అని చెప్తూ అన్నాడు, మీరు అందరూ లోకంలోకి వెళ్ళి ఒకటే అన్యులకు బోధ చేయండి అయ్యా, అన్యుల్ని మార్చని చెప్పాడు. రెండోది ఎవరు మార్చాలంటే దేవుని ఎరగని జనం ఉండారయ్యో, వారిని మార్చండి అన్నాడు. గలతీ పత్రిక 4:8 చదువుదాం. గలతీ పత్రిక 4:8 చదువుదాం. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారయ్యో. అమ్మా, నిజమునకు దేవుళ్ళు కానీ వారికి దాసులుగా ఉండయ్యా. ఆ కాలం అయితే ఆనాటి కాలం అందరూ విగ్రహారాధికులమేనయ్యో, దేవుడు ఎరగని వారువేనయ్యో. దేవుడు అంటే వాక్యం అంటే ఎవరో తెలియదయ్యో. ఆ కాలమందు దేవుని ఎరగని వారయ్యుండి దేవుళ్ళు కాని వారికే దాసులుగా ఉన్నారయ్యా. ఇప్పుడైతే మీరు దేవుని తెలుసుకోండి అయ్యా. దేవుని ఎరగని వారులారా, దేవుడు ఏంటి తెలియని వారులారా, నిజమేనయ్యా ఆనాటి కాలంలో దేవుడు ఎవరో మీకు తెలియదయ్యా. ఇప్పుడైతే మేము దేవుణ్ణి తెలుసుకున్నామయ్యా. ఆయన పేరయ్యా శ్రీమంతుడైన క్రీస్తు అయ్యా. ఆయన్నే నీ ముందుకు తెచ్చామయ్యా. ఆయన్ని తెలుసుకోండి, ఎరిగి ఉండండి. ఆయనతో ఉంటే, ఆయన ఎరిగి ఉంటే, ఆయన తెలుసుకుంటే ఆయన మీ జీవితాల్లో గొప్ప దీవెనిస్తాడని చెప్పేసి దేవుని ఎరగని వారికి సువార్త ప్రకటించను. ఎవరికంటే దేవుని ఎరగని వారి ఎదుగు పోయి తెలియబడిన దేవుడు అనబడే వా దేవుని శ్రీమంతుడు అనబడే క్రీస్తు యేసు ప్రభుల వారిని వారు తెలియపరిచాడు. బైబిల్ ఇంకో మాట ఉన్నది. 1 కొరింథీ పత్రిక 1:21 చదువుదాం. 1 కొరింథీ పత్రిక 1:21. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, దేవుని 21 వచ్చి చదవమ్మా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగక ఉందట. గమనించాలి, లోకము తన జ్ఞానం. లోకంలో మనుషులకు ఏ జ్ఞానం? దేవుని జ్ఞానం కాదు, లోక సంబంధమైన జ్ఞానం. మనందరూ జ్ఞానవంతులమే. మనకి ఏ జ్ఞానం అంటే భూ సంబంధమైన జ్ఞానం ఉంది, లోక సంబంధమైన జ్ఞానం ఉంది. కానీ దేవుని గురించిన జ్ఞానము లోకంలో ఏ మనిషికి లేదు. అందుకనే సత్యాన్ని, వాక్యాన్ని గ్రహించలేక, మారు మనసు పొందలేక, రక్షణ పొందలేక ఇక లోకానుసారముగా పాపముల కాలమంతా వ్యర్థం చేస్తున్నాం. యేసయ్య అన్నాడు, మనుషులందరూ, లోకంలో ప్రజలందరూ లోకము జ్ఞానముతో నిండి ఉంది. జ్ఞానమే దేవుడు అన్నారు వాళ్ళు. మా జ్ఞానమే దేవుడు, మా ధనమే దేవుడు, మా తెలివే దేవుడు, మా బలమే దేవుడు అని లోకమంతా జ్ఞానమునే దేవుడిగా ఎరిగి ఉన్నారు. సువార్త అమ్మా,
మరి చదువు. సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుటకు దేవుడు గమనించాలి. ఎవరైతే దేవుడు ఎరిగి ఉండలేదో, జ్ఞానమే దేవుడు, తెలివే దేవుడు, ధనమే దేవుడు అని విర్రబిగుతున్నారో వారికి సువార్తను ప్రకటించి సత్య దేవుణ్ణి వారికి తెలియపరచండి యేసు ప్రభుల వారు ఆజ్ఞాపించాడు. నా అంశం ఏంటంటే శ్రీమంతుడైన క్రీస్తుని ప్రకటించండి. ఎవరికి ప్రకటించాలంటే శ్రీమంతుడు అనబడే క్రీస్తు యేసు ప్రభుల వారిని ఎవరికి ప్రకటించాలంటే నీవైనా నేనైనా ఎవరికి సువార్త ప్రకటన చెయ్యాలంటే, ఒకటి అన్యులకు సువార్త ప్రకటించాలి. రెండోది దేవుని ఎరుగని వారికి సువార్త ప్రకటించాలి. మూడవది నాస్తికులకు సువార్త ప్రకటించండి అయ్యా. నాస్తికులకు శ్రీమంతుడు క్రీస్తుని ప్రకటించాలి. మనం అర్థమవుతున్న భాష. నాస్తికులు అంటే నేనే దేవుడు అనేవాడు, ఆడికి ఏ దేవుడు ఉండడు. ఇక ఆడికి విగ్రహం దేవుడు ఉండడు, నిజమైన దేవుడు ఉండడు, ఆయన దేవుడు. నాస్తికుడు అంటే ఏ దేవుడు నమ్మడాడు, ఆయననే దేవుడు. దేవుడు లేడనేవాడు. దేవుడు ఎక్కడాడు రా, ఏడు దేవుడు ఏడి? నేను చదువుకున్నా, నేను కష్టపడ్డా, నీ పెళ్లి చేసుకున్నా, నీ పిల్లల కన్నా అంటాడు తప్ప దాంతో దేవుని కారు. దేవుని వల్ల ఉద్యోగం వచ్చింది, దేవుని వల్ల నాకు జ్ఞానం వచ్చింది, దేవుని వల్ల నా కుటుంబం దీవించబడింది అనేటువంటి గొప్ప సంస్కారవంతులేవి. దేవుడు ఎక్కడున్నాడయ్యా? నేను కష్టపడాను, చదువుకున్నాను అని బుద్ధిహీన మాటలు మాట్లాడుతాడు. ఆ మాట నేను అంటా సుమా. చదువు వాక్యం 14వ కీర్తన కూడా చదువుదాం. 14వ కీర్తన 1వ వచనం. టైం అయిపోతుంది అమ్మా. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుంటారట. దేవుడు ఎక్కడున్నాయో అంటే సృష్టికర్తనే దేవుణ్ణే సేవించక, భయపడక, వాక్యం ఎరగక వారికి మేమే దేవుళ్ళము అనుకుని ఎవడకు వాడు దేవుడు ఎక్కడో, దేవుడు ఏడి, నేనే దేవుణ్ణి అనుకుని దేవుడు లేడు అనుకొని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురయ్యో. లోకంలో చాలాంటి వారు కోట్ల మంది ఉన్నారయ్యో. దేవుడే లేడు అని విర్రవీగే వాళ్ళు, దేవునికి లోపటువంటి వారు కోట్ల మంది లోకంలో ఉన్నారయ్యా. అక్కడ ఇవ్వండి, మీరు వాళ్ళకి ఇవ్వండి. అయ్యా నువ్వు దేవుడు కాదయ్యా, నువ్వు దేవుడవు కాదయ్యా, నీకు దేవుడున్నాడయ్యా. ఆయనే పేరు శ్రీమంతుడు యేసుక్రీస్తు అయ్యా. ఆయనే నిన్ను పుట్టించాడయ్యా, ఆయనే నిన్ను నిర్మించాడయ్యా. నీ రూపమైందయ్యా, నీ సొగసైందయ్యా, నీ స్వరూపమైందయ్యా. ఆయనే దేవుడయ్యా అని చెప్పండి అయ్యా అని ఎవరికి చెప్పన్నాడు అన్నమాట? దేవుడు లేడు అనే బుద్ధిహీనులకు చెప్పండి అయ్యా. నాస్తికులకు వెళ్ళండి, వాళ్ళు మార్చండి అయ్యా అని చెప్తే ఎవరు నాస్తికుల దగ్గరికి వెళ్ళటల్లా. దేవుడు ఎరగని వారి దగ్గరికి వెళ్ళేవారే లేరు, అన్ని ముందుకు వెళ్ళి సువార్త చెప్పేవారు లేరు. ఎక్కడికి వెళ్తున్నావయ్యా మనం? ఎక్కడ సువార్త అయ్యంటే క్రైస్తవుల మధ్యలో సంఘాల్లోకి వెళ్ళి క్రైస్తవులకి వాళ్ళకి అంతా వచ్చు, మనకు రాదా? మనకు అంతా తెలుసు. మరి మనం చెప్పేది ఏంటి బోధ? ఆ యేసు అన్నాడు శ్రీమంతుడు ఎక్కడ ప్రకటించాలంటే దేవుడు లేడని వాళ్ళ దగ్గర ప్రకటించాలి. 4 విషయాలు. ఒకటేమో అన్యులు ప్రకటించాలి, రెండేమో దేవుడు ఎరగిన వారికి ప్రకటించాలి, మూడోదేమో నాస్తికుడికి. 4 చెప్పడైనా లోకములో చాలామంది వ్యభిచారులు ఉన్నారయ్యా. ఎవరంట? వ్యభిచారులు ఉన్నారయ్యా. వచ్చి నేను భూలోకంలో తిరిగి ఎక్కడ వ్యభిచారులు ఉంటే వాళ్ళ ఎద్దకు వెళ్ళాను, వారిని మార్చారయ్యా నేను. మీరు కూడా వెళ్ళండి అయ్యా. లోకమంతా పాపంతో ఉందయ్యా, లోకమంతా వ్యభిచార మనస్సు కలిగి ఉండి సత్యాన్ని వాక్యాన్ని గ్రహించలేక స్త్రీలు పురుషులు విచ్చవిడిగా వ్యభిచారం చేస్తారయ్యా. వారితో మాట్లాడి నేను జీవించినప్పుడు అయ్యా భూలోకంలో వ్యభిచారంతో జీవిస్తూ ఉన్నటువంటి ఒక స్త్రీ అమ్మాయికి ఆమె పేరయ్యా సమరయ్య స్త్రీ అయ్యా. అక్కడికి వెళ్ళాను, నేను ఆమెతో మాట్లాడాను, ఆ వ్యభిచారం ఆపించాను.
వ్యభిచారం మార్చాను, వ్యభిచారం మానిపించి మనిషిని చేశాను నేను. మీరు కూడా అయ్యా సర్వలోకులకు వెళ్ళి ఎవరైతే పాపలు పడిపోయారో, వ్యభిచారులుగా ఉండారో, వ్యభిచారంలో స్త్రీలు పురుషులు ఒళ్ళు తెలియక అద్దె లేక ఇష్టం పాపం చేస్తున్నారో వారితో మాట్లాడండి అయ్యా. వారు మార్చండి అయ్యా. తిరుగుబోతులు, తాగుబోతులు, వ్యభిచారులు చాలామంది లోకంలో ఉన్నారయ్యా, వారి ఎద్దుకు పొండయ్యా అని చెప్పాడు. వెళ్తున్నామా? తాగుబోతులు మార్చారా? వ్యభిచారులు మారుస్తున్నారా పాస్టర్లు? దొంగలు మారుస్తున్నారా పాస్టర్లు? మనకు తెలుసు అందరికీ స్టువర్ట్ పురం ఉంది. దొంగలు అంత వాళ్ళు స్టువర్ట్ గారైన ఆయన్ని మన సాల్వేషన్ ఆర్మీ వాళ్ళు పంపించారు. ఆయన వచ్చి సువార్త చెప్పాడు. అక్కడ సాల్వేషన్ ఆర్మీ వాళ్ళు ఇంటికి 5 ఎకరాల పొలం కొనిపెట్టారు. వాళ్ళకి మీరు దొంగతనం మానేయండి, పాపం చేయబాకండి, తప్పు చేయబాకండి అని ప్రతి కుటుంబానికి ఇంటికి 5 ఎకరాల పొలం కొని 7,000 కుటుంబాలకి 7,500 ఎకరాలు కొనిపెట్టి వాళ్ళకి స్థలాలు కొనిపెట్టి ఇల్లు కట్టించి వాళ్ళు మార్చి సువార్త చెప్పి హాస్టల్ పెట్టి చదువులు పెట్టి స్కూల్ పెట్టి వాళ్ళు మార్చారు. దొంగలు మార్చారు. స్టువర్ట్ గారు వచ్చారు అక్కడికి. అందుకే ఆ ఊరి పేరు స్టువర్ట్ పురం అని పేరు పెట్టబడింది. దీని కథ చాలా ఉంటుంది, నీకు చెప్పే టైం లేదు. అంటే వాళ్ళు ఎవరు మార్చారు? దొంగలు మార్చారు సువార్త చెప్పి. నువ్వెందుకు ఎక్కడ మారుతున్నావు? ఎక్కడ మారుతున్నావు? ఎవరు మారుస్తున్నాం? ఎక్కడి బోధ, ఎక్కడి పరిచయం, ఎక్కడ నీ సేవ, ఎక్కడ పొద్దాక వేమూరులోనేనా, మాలపూర్లోనేనా, ఇంకెక్కడ తిరగరా? ఎక్కడ లేరా? ఆత్మ లేవా? ఆత్మ కనలేరా? కానీ జీవితం లేదా? మనుషులు మార్చలేరా? మార్చాలి. నిజ సాక్షి ఉంటే అన్నిలో మార్చాలేమో. నేను చెప్తాముగా, నేను 10 సంఘాల స్థాపన చేశా. మొన్న కూడా చెప్పా, మీకు ఆ మాట కోపం ఎక్కువ. 10 సంఘాల స్థాపన చేశాను నేను. ఇప్పుడు నాకు సంఘం ఉంది, 300 కుటుంబాలు ఉంటాయి. అన్నిలో ఉంటారు, క్రైస్తువులో ఉండరు, అన్నిలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మార్చాలి మనం, అన్నిలో మార్చాలి మనం, అన్ని సువార్త చెప్పాలి, అన్ని రక్షించుకోవాలి మనం. దేవుడు లేక, వాక్యం లేక విచారాల్లో ఉన్నట్టు వారిని మార్చాలి. నేను మార్చా, చాలామంది విచారాలు మార్చాలి మనం. మా పనేది. నా ప్రభు, నేను పాపిగా ఉంటే, నేను రోతగా ఉంటే, నేను రౌడీగా ఉంటే, రాజకీయ నాయకుడిగా ఉంటే, హంతకుడుగా ఉంటే, ఎర్రవిగుతూ ఉంటే, డబ్బు చూసుకుని, ఆస్తిని, అంతస్తులు చూసుకుని ఎర్రవిగుతూ ఉంటే నా దేవుడు నన్ను మార్చలేదా? నా దేవుడు నన్ను మార్చాడు కదా. మరి నేను వాళ్ళు మార్చాలి కదా. ఆ బార్ నాకు ఉంది కదా. నన్ను నా యేసయ్య ఎలా మార్చాడో, యేసు క్రీస్తు ప్రభువు వారు నన్ను ఎలా మార్చాడో నేను కూడా అనేకులను మనకి ఇక్కడ 2 దశలు ఉంటాయి. ఎన్ని ఉండి ఇక్కడ 2 దశలు అంటే ఏంటి? సేవ్ టు సేవ్. ఇది గస్సు, ఇది అంటే అర్థం ఏంటి? నువ్వు రక్షించబడు, ఇతరులను రక్షించని దాని అర్థం. ఈ 2 దశలు గుర్తు ఏంటంటే సేవ్ టు సేవ్. నువ్వు రక్షించబడు, ఇతరులని రక్షించు. అది మా భారం. నేను రక్షించబడ్డాను, నువ్వు కూడా రక్షించాలి. నేను లోకంలోకి వెళ్ళి సరస్సులు అనేకులు మార్చాలను. అందుకని యేసు అన్నాడు, క్రీస్తు శ్రీమంతుడైన యేసు క్రీస్తు ప్రభువుకి గుర్చి ఆయన గురించి లోకానికి ప్రకటించనయ్యా. ఎవరికయ్యా? ఎవరికి ప్రకటించాలంటే శ్రీమంతుడయ్యా లోకములో ప్రకటించండి. లోకములో ఎవరికి ప్రకటన చేయాలంటే 1 అన్యులకు, 2 దేవుడు ఎరగిన వారికి, 3 నాస్తికులకు, 4 వ్యభిచారులు జీవించేవారి. పాపికి చెప్పండి, పాపిని మార్చండి, పాపిని పరిశుద్ధం చేయండి, పాపిని సువార్త చెప్పండి, పాపులకు యేసయ్య గొప్పతనం చెప్పండి, యేసయ్య ప్రేమ, యేసయ్య సిలువ, యేసయ్య మరణం, యేసయ్య పునరుత్థానం చెప్పండి, యేసయ్య దేవుడు అని చెప్పండి. యేసు ప్రభు నమ్ముకుంటే నీ జీవం ఉందయ్యా, యేసు ప్రభుతో ఉంటే పరలోక రాజ్యానికి వచ్చుద్దయ్యా అని చెప్పండి. అప్పుడు నీ జీవితం మార్చబడుద్ది. ప్రార్థన టైం అయిపోయింది. ఈ వాక్యం ఇంతతో ముగించబడింది. వచ్చేవారు మరొక అంశంతో కలుసుకుందాం. మోకరించమ్మా, మోకరించి ఒక్క నిమిషం మోకాళ్ళే. చాటించుడి మనుష్య జాతికే సునామము. మోకరించమ్మా, ప్రార్థన చేసుకో. దేవుడితో మాట్లాడు.
దేవునితో మాట్లాడక, దేవునితో మాట్లాడు. ఎవరు మౌనంగా ఉండద్దు, ఎవరు మౌనంగా ఉండద్దు. యేసయ్యా, ఇప్పుడు నీ గొప్పతనం తెలియక నేను పాపంగా ఉన్నానయ్యా. దేవుడు తెలియక బొమ్మల ప్రేమించా, లోకాన్నే ప్రేమించా, పాపాన్నే ప్రేమించా, పాపంలో జీవించిన యేసయ్యా క్షమించయ్యా, క్షమించయ్యా. ఈ రోజయ్యా నేను జీవగల దేవుడు నీవేనని గ్రహించయ్యా, నీతో ఉంటాను యేసయ్యా, నా జీవితాన్ని మార్చయ్యా అని ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో. తమ్ముడు అక్క ప్రార్థన చేసుకో, అన్న ప్రార్థన చేసుకో. యేసయ్యతో మాట్లాడు, యేసయ్యతో మాట్లాడు. ప్రభువా, ఇంతకాలం అయ్యాను నన్ను నేనే దేవుడు అనుకున్నాడు, నా జ్ఞానమే దేవుడు, నా తెలివే దేవుడు, నా పాపమే దేవుడు అని విర్రవీగలయ్యా. యేసయ్య క్షమించయ్యా, నీవే దేవుడు అయ్యో, నువ్వు తప్ప వేరే దేవుడు లేడయ్యో. నువ్వు కావాలయ్యా, మాకు నువ్వు కావాలేసయ్యా, నీతో ఉంటావేసయ్యా. ఇప్పుడే నా పాపాన్ని క్షమించయ్యా, నా పాపాన్ని క్షమించయ్యా, నా దోషాన్ని క్షమించయ్యా, నాతో మాట్లాడేసయ్యా. నన్ను శుద్ధుడిగా చెయ్యి, శుద్ధుడిగా చెయ్యి, పరిశుద్ధుడిగా చెయ్యి. నా పాప దోషాలు కడిగాయ్యా, క్షమించేసయ్యా. ప్రార్థన చేసుకోమా, ప్రార్థన చేసుకోండి. విత్తేడి వారి ఆనందంబుతో నిన్నాడు గోరి ఉందు నేడి వాగ్దనంబుతో మన్నాను గోరు భక్తులార నిండు మైత్రితో మ్రేకీలి శ్రద్ధతో చాటుదాము 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 శ్రీయేసు నామము. ప్రార్థన చేసుకోండి అందరూ. మా ధనుడే దేవానికి స్తోత్రం ప్రభువా. ఈ మధ్యాహ్న కాలంలో తండ్రి మాతోను మాట్లాడే ప్రభువా, శ్రీమంతుడైన క్రీస్తును ప్రకటన చేయండి అని చెప్పేవయ్యా. మీరు ఎవరైతే ప్రభువో మమ్మల్ని ప్రేమించిన వాడవయ్యా, మా పాపాలు క్షమించిన వాడవయ్యా, మా కోసం ప్రాణం పెట్టేవాడు ప్రభువా. నిన్న ప్రభు మేమయ్యా సర్వలోకంలో తీసుకెళ్ళి సర్వసృష్టిలో ప్రభువా అన్ని జనాంగములో, నాస్తికుల్లో, వ్యభిచారుల్లో, దొంగల్లో ప్రభు అనేక మందిలో ప్రభువా నీ నామాన్ని ప్రకటించి మార్చేవారికి సహాయం చేయయ్యా. ఈ మధ్యాహ్న కాలంలో ఈ స్థలంలో మోకరించిన ప్రతి బిడ్డను మీరు దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా, బలపరచండి అయ్యా, కాపాడండి. ప్రతి బిడ్డ ప్రభు మీ నామాన్ని ఎరిగి ఉండి యేసు ప్రభుల వారే మా దేవుడు అని గ్రహించి ఉన్న జీవితంతో నీకు అప్పగించుకొని మీలో జీవించే భాగ్యం దయచే. ఈ స్థలంలో అయ్యా చిన్నవారు, పెద్దవారు, స్త్రీలు, పురుషులు, యవనస్తులు, వృద్ధులు అనేక మంది ఉన్నారు తండ్రి. ప్రతి బిడ్డను మీరు దీవించండి అయ్యా. ఏ కుటుంబానికి ఏది కావాలో, ఏ మేలు కావాలో, ఏ సహాయం కావాలో మీ నామంలో దీవెనకరంగా మార్చండి, సహాయం చేయండి, గొప్ప చేయ ప్రభువా. నా సంఘాన్ని కూడా దీవించండి, నా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ఏ కుటుంబానికి ఏది కావాలో, ఏ మేలు కావాలో, ఏ సహాయం కావాలో సమస్తాన్ని సిద్ధం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మీకే స్తోత్రం తండ్రి. ఇదిగో ప్రభు ఈ సభలో ప్రత్యేక ప్రతి బిడ్డ పైన నీ పరిశుద్ధాత్మ అభిషేకం ఉంచండి. వ్యవసాయం చేస్తూ ఉన్న ప్రతి వ్యవసాయదారులు దీవించండి, మన పొలాలు పంటలు దీవించండి, మంచి పంటలు కూర్చుకోవటకు సహాయం చేయ. కాలేజీల్లో, హై స్కూల్లో చదువుకొని పరీక్షలు రాస్తున్న, పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డకు మంచి ఉద్యోగ అవకాశములు కలుగుచండి. అందరి కోరికలు తీర్చండి ప్రభువా. బలహీనంగా ఉన్నారు చాలామంది ప్రభువా, వారిని తాకండి, స్వస్థపరచండి, బాగుపరచండి, బాగు చేయండి. మీ నామలో సంపూర్ణ ఆరోగ్యాలతో నింపండి తండ్రి. ఈ మధ్యాహ్న కాలంలో ప్రతి బిడ్డను దీవించి పంపించమని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. అందులో ఇచ్చిన పడదామండి. ఒక 10 నిమిషాలు ఎక్కువ అయిపోయి టైం ఈరోజు. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాను నీ సత్య వాగ్దానము. ఈ మాయి మీద కృమ్మారించుము దేవా,
తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కన్యని సహవాసం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరి తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికి వందనాలండి. క్షేమంగా వెళ్ళరండి.